అన్నా నిన్న మన అరికేరి ఈరన్నని అంత దారుణంగా చంపింది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జూన్ 4వ తారీఖు ఎప్పుడు వాళ్ళు వాళ్ళకి కూటమి మన ప్రజలందరూ ఓటేసి గెలిపించినారు. వాళ్ళు ఎందుకంటే కళ్ళెబొల్లి మాటలు చెప్పి అలివిగాని హామీలు ఇచ్చి జగనన్న పలావు పెడుతున్నా అంటే నేను బిర్యానీ పెడతానే విధంగా ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి ఈరోజు సీట్లో కూర్చొని మీరు కూటమి ప్రభుత్వం జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, లోకేష్ చెప్తూనే ఉన్నారు. ఆయన ఇప్పుడు కానీ మొన్న దావోస్ పోయినప్పుడు కానీ రెడ్ బుక్ పాలన అనే విధంగా మీరు పరిపాలన చేస్తున్నది రౌడీ రాజ్యం చేస్తున్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా కాలుస్తున్నారు. ఇదే విధంగా మా జగనన్న గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. మా జగనన్న ఒక్కసారి కన్నెరు చేసింటే ఈ టీడీపీ నాయకులు ఈ పాటికి అందరూ శ్మశానంలో ఉండేవాళ్ళు. మా జగనన్న అలా కాకుండా మనం పరిపాలన చేయాలా, ఓటు వేయకున్న వ్యక్తి కానీ నాకే అందరూ సమానమైన విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఫుల్ హ్యాండ్, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింటారనే విధంగా మా నాయకులకి అలాంటిది లేకున్నట్ల పరిపాలన చేసిన వ్యక్తి మన జగనన్న. ఈయన ఇండస్ట్రీ అంటాడు, నాకు 40 సంవత్సరాలు అనుభవం ఉంది అంటారు. నీ అనుభవం ఇదేనా? మటలు చేసే అనుభవమేనా మీది? చంద్రబాబు నాయుడుకి ఏదో చెప్తున్నా, పరిపాలన చేయండి. మీరు ఏం హామీలు ఇచ్చినారో సూపర్ 6 ఆ హామీలు చేయండి. ఆ హామీలు చేయక ఆ హామీలు అడుగుతారని ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మీరు పబ్బం గడుపుతున్నారు. మీకు మాత్రం మీ కుటుంబీ ప్రభుత్వం మన ప్రజలకి, టీడీపీ నాయకులకైతేనేమి, జనసేన నాయకులకైతేనేమి, బీజేపీ నాయకుల చేతనేమి మేము హెచ్చరించేది ఒకటే, మాకు కానీ కార్యకర్తలు ఉన్నారు. నిన్ననే చెప్పాను నేను, మేము కన్నెరు చేస్తే మా జగనన్న మాకి హామీ ఇస్తే ఖచ్చితంగా దానికి రెట్టింపుగా చేస్తాం మేము. ఎందుకంటే మా జగనన్న ఫస్ట్ టైం పోయినప్పుడు కలిసినప్పుడు మాకు గెలిచిపోయింటే ఆ రోజు మా కార్యకర్తలు సార్ వాళ్ళతో చాలా మాకు ఇబ్బంది అయిపోయింది, మేము కానీ దాడి చేస్తామంటే జగనన్న ఒకటే చెప్పినాడు, అన్నా మనకి హత్య రాజకీయాలు వద్దు, మనం 30 ఏళ్ళ పరిపాలన చేయాలి, మనకు హత్య చేసేది వద్దు, మనకి అలాంటి పరిపాలన మనకొద్దు, వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారు, దాని జోలబోద్దనే విధంగా. అందుకోసమే ఈరోజు మా కార్యకర్తలు సమన్వయంతో ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి పెద్ద అని చెప్పినాడు, మనకు వద్దనే విధంగా ఈరోజు చేస్తున్నారు. అదే విధంగా మీరు ఇదే రిపీట్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా మేము కానీ తిరుగుబడే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉండదు, మీరే శాశ్వతంగా మీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉండరు. మళ్ళా మా ప్రభుత్వం వస్తుంది, అప్పుడు కానీ మీ కథ ఏమో చూస్తాం. మర్యాదతో మరసంగా ఉంటే మీకు అధికారం ఇచ్చినారు, పరిపాలన చేయండి. ఆ సూపర్ 6 పథకాలు అమలు చేయండి, అది చేయాలి. కానీ ఇదేమి రౌడీ రాజ్యము, రాష్ట్రాన్ని రావణ కష్టంగా కాలుస్తున్నారు. జూన్ 4వ తారీఖును మొదలుకొని ఈరోజు మళ్ళీ 24, 25 అడుగు పెట్టినాం. జనవరి 5 40 అయిపోయింది, 8 నెలలు గడిచిపోయింది. గడిచిపోయినా కానీ ఇదే రౌడీ రాజ్యం వెళ్తున్నారు. మీరు రౌడీ రాజ్యం పోలీస్ స్టాఫ్ పెడితేనే బాగుంటుందని చెప్తున్నాను. నేను మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఒకటే చెప్తున్నాను, ఎవడైనా కానీ ఇవాళ నుంచి ఎవడే కానీ టీడీపీ నాయకుడు అయితేనేమి, జనసేన నాయకుడు అయితేనేమి, బీజేపీ నాయకుడు అయితేనేమి, ఎవడన్నా కానీ మీ దగ్గరకు వచ్చి ఏమైనా గలాట్ చేస్తే చెప్పండి, నేను ఎనీ టైం నేను మీ దగ్గరకు వచ్చేస్తాను. నేను ఎవరికి ఎదవద్దండి, ఏదైనా హామీ నేను ఉంటాను, మీరు ఫోన్ కాల్ చేస్తే మీ దగ్గర దిగుతాను అనే విధంగా చెప్తున్నాను. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు జీవితాంతరము సీఎంగా ఉండరు, మీరు కానీ ఆలోచన చేయాలా. నెక్స్ట్ ఖచ్చితంగా మా జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, మీరే అధికారంగా మీరు ఉంటారు, మీరేం రాజీనామా చేసుకోరు. మీరు ఎవరు చెప్తున్నాం, ఖచ్చితంగా ఎవరైతే రౌడీ మీకు ఉంటే వాళ్ళని మీరు కంట్రోల్ చేస్తేనే ల్యాండ్ ఆర్డర్ మీ చేత ఉంటారు. లేదంటే మిమ్మల్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముందు కానీ దాడి చేస్తారు. మీరు అది చేయకుండా మీరు సమన్వయం. ఎందుకంటే పోలీసు వాళ్ళంటే రక్షక భటులు, ఏమైనా జరిగితే మీ దగ్గరికి వస్తారు ఎవరైనా కానీ. మీరే
ఈరోజు వాళ్ళ మాటని ఇంత రౌడీ రాజ్యం చేస్తుంటే ఇట్లా బాగుండవని చెప్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. ఎందుకంటే ఇట్లా చంపుకుంటూ పోతే మేము మా ప్రభుత్వం మేము చంపితే వాళ్ళు చేసి వాళ్ళు చంపుకుంటూ పోతే అసలు జనాలే ఉండరు. మనం దేవుడిచ్చిన బతుకు ఏదైనా కానీ సాయం ఏదైనా చేయాలి. కానీ ఈ రౌడీ రాజ్యం ఏంది, రావణ కాశం కాలుస్తున్నది ఇదేమి నరకడము. మేము ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్కి చెప్తున్నాం, ఈ ఫీల్డ్ ఎస్టేట్ ఎక్కడ చూసినా కానీ ఒక్కొక్కరికి 4 లక్షలు 5 లక్షలు తీసుకొని మేము కాదు వాళ్ళ జిల్లా నాయకుడు చిక్కారెడ్డి గారు మాట్లాడినారు. మేము మానవుడితో కాదు, అది వాళ్ళే మాట్లాడుతున్నారు. కార్యకర్తలతో డబ్బులు తీసుకొని పని చేస్తున్నారు. ఆ పని చేసేది మీరు డబ్బులను తీసుకొని ఏమైనా చేసుకోండి. మా వైసీపీ కార్యకర్తల జోలు వస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ నుంచి ఎక్కడికైనా ఏటికైనా సిద్ధంగా ఉండమని ఈరోజు మీ పత్రికా ముఖంగా చెప్తున్నాము, డిపార్ట్మెంట్ కని చెప్తున్నాము. మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టుకుంటేనే ప్రశాంతంగా ఉంటాయి. లేదంటే మేము ఎదురు దాడి తీస్తే మీకు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే మా నాయకుడు అది వద్దనే ఉన్నానికే మేము ప్రశాంతంగా ఉన్నాము. లేదంటే మేము కానీ ఎదురు దాడి తీరుతామని చెప్తూ